హల్లెలూయా. ఎగురుసున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుసున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం, ఎడతెగకుండా మనం స్మరణ చేయుదాం. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం, ఎడతెగకుండా మనం స్మరణ చేయుదాం. పాపపు క్రియలన్నిటినీ చెదగొట్టిన యేసును సిలువను అనుసరించద్దాం. పాపపు క్రియలన్నిటినీ చెదగొట్టిన యేసుని సిలువను మనం అనుసరించేద్దాం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం. హల్లెలూయా. యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రికి ఇదే కలిగి ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేసి 12 మంది శిష్యులు ఏర్పరచుకుని ఇంకా 70 మంది శిష్యులు ఏర్పరచుకున్నారని లేఖనం తెలియపడుతుంది. ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. చనిపోయిన బిడ్డల కాడ లేవనెత్తారన్నమాట. లేవనెత్తి ఎన్నో అద్భుతాలు చేసి కార్యాలు చేసి చివరికి మన కొరకు శిలువలో రక్తాన్ని సిందించాడనమాట. ఎందుకంటే యవ్వన రక్తం సిందించాలని లేఖనాల్లో ముందే రాసి ఉందన్నమాట. ఆ రాసున్న ప్రకారం యేసయ్య మన కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చాడనమాట. దిగివచ్చి మన ఎలా చెల్లించాడనమాట. ఆయన పరిశుద్ధంగా జీవించి, మానవుడిగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, పరిశుద్ధ రక్తం అక్కడ సిందించాలని అక్కడ లేఖనాల్లో రాసి ఉందన్నమాట. అట్లాగే పరిశుద్ధంగా జీవించి 33 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి అప్పుడు పాపుల చేతికి అప్పగించబడి సిలువుకి అప్పగించబడ్డాడు అన్నమాట. దేవుడు అప్పగించబడే ముందు ఏమైందంటే ఒక విందు, ఒక గదిలో శిష్యులందరిని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగారనమాట. యేసయ్య వాళ్ళ కాళ్ళు కడిగారనమాట. అందరి కాళ్ళు కడుగుతుంటే తుడుచుకుంటూ వస్తుంటే పేతురు కాళ్ళు వచ్చి కడుగుతుంటే, ప్రభువా నా కాళ్ళు కడగొద్దు ప్రభువా మీరు అని అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, దేవుని స్తోత్రం, నేను నీ కాళ్ళు కడగపోతే నాతో నీ పాలు పంపులు ఉండవా అన్నాడు అనమాట. అయితే నా కాళ్ళే కాదు ప్రభా, నా ఒళ్ళంతా నిలువంతా కడుగు అన్నాడు. కడుగంటే స్నానం చేసినవాడు, ఒకసారి స్నానం చేసినవాడు కాళ్ళు కడుక్కుంటే చాలు అని అన్నాడు యేసు ప్రభు. పద్దానికి పేతురు దుడుకు పేతురులాగా అంటాడనమాట. ముందు ఏదన్నా ఉన్నా కానీ యేసు ప్రభు అన్నాడు ఒకసారి, నన్ను పట్టుకుంటారో, మనిషి కుమారుని పట్టుకుంటారో గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చెప్పాడనమాట. నన్ను పట్టుకుంటారో మీరందరూ చెదిరిపోతారో అని అంటే వాళ్ళందరూ ఏమనుకోండి ఊరుకుంటే, ఈ పేతురు అంటాడు, ప్రభువా వీళ్ళందరూ వెళ్ళిపోయినా నేను వెళ్ళను ప్రభువా, నేను నీతోనే అంటి పెట్టుకుని నీతోనే ఉంటాను, నేను పెద్ద భక్తుడిని అన్నట్టుగా చెప్పాడనమాట. భక్తి గల మాటలు.
ఆ, ఆ, భక్తి గల మాటలు కాదు, ఏం మాటలు చెప్పాడు, బడా మాటలు చెప్పాడు అన్నమాట. చెప్పాడా, తీరా వచ్చిన తర్వాత యేసుని పట్టుకుంటే ఆ, అందరూ పారిపోయినట్టు, అందరూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలేదు. కానీ యేసుని దగ్గరగా ఉండి అమ్మరించా, దూరంగా వెంబడించాడనమాట. దూరం అయిపోతూ వెంబడించాడనమాట. అంటే యేసుని తీసుకెళ్తుంటే ఇదిగో ఇక్కడ ఉండి చూసేవాడు. చూసి అట్లా చూసుకుంటా దూరంగా అమ్మడించాడంట అని బైబిల్లో ఉంది. అమ్మడించాడు. అప్పుడు మన కొరకు యేసయ్య ఏ పాపం ఎరిగిన యేసయ్యని ఎంతకాలం హింసించారు. రాత్రి కాలము పిలాతు దగ్గరికి, ఏ రోజు దగ్గరికి తిప్పాడనమాట. ఏ రోజు పిలాతు అంతకితం మాటలు లేవంట వాళ్ళకి. అయినా యేసుని సిలువ వేసేటప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారన్నమాట. పిలాతు దగ్గర పంపి, పిలాతు ఏమో ఈ నీతి మంత్రులు ఈయనలో ఏ పాపం నాకు కనపడతలేదంటే ఏ రోజు దగ్గరికి తీసుకెళ్ళారన్నమాట. ఏ రోజు కూడా నేను నా వల్ల కాదు అంటే మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చారు పిలాతు దగ్గరికి. అట్లా తిప్పి రాత్రంతా తిప్పి చేసి పిలాతు దగ్గర ఎదురు నుంచోబెడితే పిలాతు అన్నాడా, నేను విడిపించగల నాకు సామర్థ్యం ఉంది, నువ్వేమి చెప్పవా నాకు, నువ్వేంటి యూదులు రాజుబా అంటే ఏం మాట్లాడాల, నువ్వు అన్నట్టే అన్నాడు కానీ ఇంకే ప్రశ్నలు అడిగితే ఏం మాట్లాడిపోతే నువ్వేం మాట్లాడవా, నిన్ను విడిపించగల శక్తి నాకు ఉంది అని అంటే, అది నా తండ్రి దగ్గర నుంచి వచ్చింది, నీకు నా తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఉందా, లేకపోతే నీకు అది అధికారం ఉండేది కాదు అన్నాడు మాట. అట్లాగే దేవుడు కేవలం మన కొరకు సిలువలో బలిగమయ్యారన్నమాట. ఆయన పాపుల చేతికి అప్పగించబడి ఎన్నో శ్రమలు పడి, నిందలు పడి, కొట్టాలతో కొట్టబడి, బల్లిపోట్లు పొడిచారు. సిలువు వేస్తే వీళ్ళందరూ పిలాతు అంటే ఈయనలో ఏ పాపం నాకు కనపడుతులేదు అంటే పిలాతు దేవుడి స్తోత్రం వీళ్ళందరూ అంటారు, ఈయన్ని కొని పండుగలో ఒక మనిషిని ఇడిచిపెడతాం ఆనవాళ్ళు కదా, ఈయన్ని ఇడిచిపెడతాను, బర్బా కావాలా, ఈయన కావాలంటే బర్బా కావాలి మాకు, ఈయన్ని సిలువేయండానికి ఆకలేసారన్నమాట. ఇంకేం అడిగినా కానీ ఏం చెప్తులా, సిలువేయండి అన్నాడు. అప్పుడు పిలాతు ఈయన ఈ నీతి మంత్రుని మీద ఈ నేరం నా మీద నా పిల్లల మీద ఉండకుండా గాక అని చేతులు కట్టుకుంటే వీళ్ళు అన్నారు యూదులు, మా మీద మా పిల్లల మీద ఉండుగాక ఈ పాపం, ఈ రక్తం పాపం అని శాపం పెట్టుకున్నారన్నమాట. అంటే మనమే శాపం పెట్టుకున్నమాట. శాపం పెట్టుకుని ఈ రోజునెట్టాగా అనుభవిస్తున్నాం. నీతిమంతుడే ఆ రక్తం శాపం మా మీద మా పిల్లల మీద ఉన్నయి అని అన్నారన్నమాట. అప్పుడు యూదులు అన్నారన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే దేవుడు మన కొరకు ఎంతగానో ఈ లోకానికి వచ్చి ఎన్నో ఘనకార్యాలు చేసి చివరికే మన కొరకు రక్తాన్ని సిందించి రక్షించాడు. మనల్ని రక్షిస్తే ఆ దేవుణ్ణి మనం గుర్తించకుండా ఆ దేవుణ్ణి మనం విమర్శిస్తామట. ఆ దేవుడు కాదు, మా దేవుడు కాదు, ఆ దేవుడు మాలో దేవుడు, ఆ దేవుడు తెల్లల దేవుడు అంటున్నాం మనం. మన కొరకు వచ్చి ఆయన సిలువలో రక్తం కార్చాడు బట. ఆయన సిలువలో 7 మాటలు పలికాడు. 7 మాటలు పలుకుతుంటే ఒక భటుడు వచ్చి ఆఖరికి చనిపోయాడా లేదా అని బల్లంతో పొడిచాడంట. పొడిచేటప్పటికి ఆ పొడిచిన భటుడికి జబ్బు కళ్ళు అంట. ఈ పొడిచి ఎప్పుడైతే పొడిచాడు బల్లిపాటు, ఈ రక్తపు చుక్కలో నీరు చుక్కలో పడి ఈ కళ్ళు బాగైపోయినాయి అంట. బాగైపోయేప్పటికి అప్పుడు మోకరించి నీవే నిజమైన దేవుడు ప్రభు అని మోకరించాడనమాట. దేవుడి స్తోత్రం.
అలాగే దేవుడి కార్యం చూస్తే అది తెలుసుకుంటున్నారు. దేవుడి కార్యం చూడని వాళ్ళు ఏముంది ఇక తెలుసుకుంటున్నా, దేవుడి కార్యం చూసి తెలుసుకుంటున్నారు అన్నమాట. దేవుడు మన కొరకు వచ్చాడు, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. వచ్చి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు ఎన్నో కార్యాలు చేసి చివరికి మన కొరకు శిలువలో రక్తాన్ని సిందించి ప్రాణ త్యాగం చేసి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లెగిస్తే మనమేమో ఆ దేవుడు నమ్ముతామన్నమాట. ఆ దేవుడేమో మన కొరకు వచ్చాడు, మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, నరుని ఎంతగానో ప్రేమించాడంట, లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మన వద్దకు యేసే ఇలాగా దిగివచ్చాడు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎన్నో బాధలు హింసలు పడి ఇచ్చేసినాక అప్పుడు పేతురు గారు నేను అందరు వెళ్ళినప్పుడు నేను వెళ్ళను, నేను నీ కొరకు ప్రాణం ఇవ్వాలని ఇస్తానని అన్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడంట, నీవు ఈ రాత్ర నేను తెలియనని 3 సార్లు అబద్ధం ఆడతావు, నువ్వు అబద్ధం ఆడినాకే కొడుకోవద్దంటే అప్పుడు అట్లాగే అబద్ధం ఆడాడంట. నేను ఆండ ప్రభా నేను ప్రాణమైన ఇస్తానన్నవాడు అక్కడ ఆ శత్రువులందరూ మంటేసుకుని చలి కాగుతుంటే ఆ చలి అక్కడికి వెళ్ళి చలి కాసుకుంటున్నాడంట పేతురు గారు. అప్పుడు చలి పుట్టింది పేతురు గారు. దేవుడేమో అక్కడ యేసయ్యేమో శ్రమలు పడి కొట్టాలతో కొట్టబడి అక్కడ ఉంటే ఈయనేమో శత్రువుల మధ్యలోకి వెళ్ళి చలి కాసుకుంటున్నాడు అనమాట. అక్కడ ఒక చిన్నపిల్ల ఎవరో చూసి నువ్వు ఆ నజరేయుడని యేసుతో ఉన్నవాడు కాదు, నువ్వు ఆయన అడిగితే ఏసు ఎవరో నాకేం తెలుసు, నేను రోజు ఇలా వచ్చి సంతకొచ్చి ఏదో ఇక్కడ చలి కాసుకుందామని వస్తే వేస్తూ ఉన్నామంటవా, నోర్మయ్య వెళ్ళి అని పిల్లలు నోరు మూసాడు పుప్పిస్తాను. అలాగే తర్వాత ఇంకొక అతను అడిగాడంట, నువ్వు నిజంగానే వేస్తూ ఉన్నవాడు అంటే నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడంట. అట్లాగే ఇంకోసారి అబద్ధం ఆడాను, 3 సార్లు అబద్ధం ఆడినాక అప్పుడు కోడి కూస్తుందంట. కోడి కూసినాక అప్పుడు పేతురు గారికి యేసు ప్రభు గుర్తొచ్చాడు. యేసు ప్రభు అన్న మాట గుర్తొచ్చింది. యేసు ప్రభు పేతురు గారు అంక చూశాడు, పేతురు గారు యేసు ఇంక చూశాడు అన్నమాట. అప్పుడు పేతురు గారికి పొళ్ళుకుంటూ వచ్చిందన్నమాట, దుఃఖం వచ్చి ఏడ్చాడంట. అప్పుడు ఏడ్చి అప్పుడు ప్రభువా నేను నిజమే ప్రభు నీకు ఆడలేదు, అబద్ధం ఆడతావని చెప్పారు, నేను అట్లాగే ఆడాను తెలియకుండా అని చెప్పాడంట. అని ఏడ్చాడంట. దేవుడి స్తోత్రం. అలాగే దేవుడు మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, బల్లిపోట్లు పొడిచారు, ముళ్ళకెరేటం పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారన్నమాట. పెట్టి చివరికి మన కొరకు శిలువ మీద 6 గంటలు ఉండి చనిపోయాడు అన్నమాట. చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడనమాట. 3వ దినాన్ని తిరిగి లేచి మళ్ళీ మన కొరకు పరలోకాన్ని మన కొరకు స్థలాలు సిద్ధపడతాకి గృహాలు ఏర్పరిచేతకి వెళ్ళాడనమాట తండ్రి దగ్గరికి. ఆ తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడలా వచ్చి మీకు చెబుతాను అని అన్నాడనమాట యేసు ప్రభు. అలాగే వెళ్ళి మనకి నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు అన్నమాట దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకోకుండా మనం ఏంటో మరి ఆ దేవుడు ఈ దేవుడు మా దేవుడు వద్దు అది వద్దు ఇది వద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాం మనం. ఈ బాధలు ఎవరైతే ఇబ్బందులు వస్తాయో కుదరలో రాకమవుతుందో వాళ్ళు వస్తున్నారు. కానీ ఈ ధనాపేక్షతో కలిపూసుకుపోయిన వాళ్ళు వత్తలా, వాళ్ళు దేవుడని తెలుసుకుంటలా. ఏ దేవుడైతే మనకెందుకులే, మనం తింటమే మనకు కావాలి, మన సంపాదనే మనకు కావాలి అనుకున్న వాళ్ళు ఏమంటదు. అట్లాగే మనం దేవుణ్ణి తెలుసుకుని దేవుళ్ళలో జీవించాలి, దేవుణ్ణి అంటుపట్టుకు జీవించాలి. తల వంచి ప్రార్థన చేసుకుందాం.
దేవా స్తోత్రం నాయన, ఇప్పటివరకు నాయన మీ కృపస్థాన్ని తోడించారు తండ్రి. నేను మీ కొరకు నేను పరిశుద్ధంగా జీవించి మీ రాజ్యానికి సిద్ధపడాలని మాతో మాట్లాడిన అలాంటి జీవితం నాయన మేము కలిగి ఉండాలని మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగు పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్.